చందమామ కథ దొంగ ఉపవాసం. అనగనగా ఒక ఊళ్ళో బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వారికి పిల్లాజల్లా లేరు. బ్రాహ్మణుడు కొంచెం దైవభక్తుడు, ఆచారవంతుడు. ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉండేవాడు. ఒక ఏకాదశికి బ్రాహ్మణుడు తన అలవాటు ప్రకారం ఉపవాసం ఉన్నాడు. ఆ రోజు బ్రాహ్మణుడి భార్య తను కూడా ఉపవాసం ఉంటాను అంది. ఒసే, నాకు అలవాటు గనక నేను ఉపవాసం ఉంటాను, నీకెందుకు ఈ బాధ? నీవు ఉపవాసం ఉండలేవు అన్నాడు బ్రాహ్మణుడు. చాలేండి, మీరే గామాలు మహా ఉపవాసం ఉండగలిగేది, నేను మాత్రం ఎందుకు ఉండలేను? అడక్క ఇవాళ అడిగితే ఇదా మీరు చెప్పేది? నేను ఏమాత్రం ఒప్పుకోను, ఏమైనా సరే నేను ఉపవాసం ఉంటాను అని పట్టుబట్టింది భార్య. సరే, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి, నువ్వు ఆకలి ఆపుకోలేవేమోనని నీ మంచికే చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం అన్నాడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడి భార్య తను కూడా ఉపవాసం ఉండి తీరాలని నిశ్చయించుకుంది. ఆ రోజు ఇద్దరూ ఉపవాసం ఉన్నారు. బ్రాహ్మణుడికి అలవాటు గనక ఎప్పట్లాగే ఉండగలిగాడు. కానీ బ్రాహ్మణుడి భార్యకు మాత్రం కడుపులో చురచురా కాలుతోంది. అయినా పైకి మాత్రం బెట్టుగా తనకు ఆకలే లేనట్లుగా నటించసాగింది. సాయంకాలం అయింది. ఇద్దరూ రోజల్లో ఉపవాసం ఉన్నారు కనుక పెందలాడి పడుకున్నారు. కాసేపటికి బ్రాహ్మణుడు నిద్రపోయాడు. కానీ బ్రాహ్మణుడి భార్యకు మాత్రం ఎంతసేపటికి నిద్ర రాలేదు. అవును మరి, ఓ పక్క కడుపులో కాలుతూ ఉంటే నిద్రలా పడుతుంది? పంతానికి పోయి అనవసరంగా ఈ ఉపవాసం నేను ఎందుకున్నానురా భగవంతుడా అని బ్రాహ్మణుడి భార్య ఎంతో విచారించింది. అంతకంతకి ఆకలి జాస్తి అవుతోంది. బ్రాహ్మణుడి భార్య ఇక ఉండలేకపోయింది. కాసిని పచ్చిపాలన్న తాక్కపోతే ఇక నేను ఉండలేను అని అనుకొని, ఆయన ఎలాగో నిద్రపోతున్నారు కదా, నేను పాలు తాగినట్లు ఆయనకు తెలియదు కూడాను అని అనుకుంది. వాళ్ళకి చాలా గేదెలు, ఆవులు కూడా ఉన్నాయి. బ్రాహ్మణుడి భార్య నెమ్మదిగా లేచి వెళ్ళి ఒక సేరు పాలు పితుక్కొని తెచ్చుకొని పాలు ఎలాగూ పిండాను కదా, రవ్వంత నిప్పు రాజేసి కాచుకొని తాగితే ఎంత బాగుంటుంది అనుకొని నిప్పంటించి పాలు కాసింది. తర్వాత ఎలాగో కాచాను కదా, కాసిన బియ్యం పోస్తే బాగుంటుంది అనుకొని కాసిన బియ్యం కూడా పోసింది. తర్వాత బియ్యం ఎలాగో పోసాను, కాస్త బెల్లం కూడా వేస్తే కమ్మగా ఉంటుంది కదా అనుకొని ఒక బెల్లపు అచ్చు తెచ్చి అందులో వేసింది. అంతటితో ఊరుకుందా? ఇంత చేసి దీంట్లో నెయ్యి లేకపోతే ఏం బాగుంటుంది అనుకొని తన కడుపులో ఆత్రం కొద్దీ అక్కడున్న ముంతడు నెయ్యి అందులో కుమ్మరించింది. దాంతో గిన్నెడు వేడి పాయసం తయారైంది. ఇక ఆలస్యం చేస్తే మొగుడు లేస్తాడేమో, ఇంత కష్టపడి చేసుకున్న పాయసం తనకు తినే యోగం లేకుండా పోతుందేమోనని బ్రాహ్మణుడి భార్య ఆ పాయసం అంతా ఒక పీట మీద పోసి చల్లార్చుకుంటూ గబగబా తినేసింది. అప్పటికి ఆమె కడుపు చల్లబడి మళ్ళీ ఏమీ ఎరగనట్టుగా వచ్చి పడుకోబోయింది. ఇంతలో ఆమెకి ఒక అనుమానం వేసింది. తన నోరు పాయసం వాసన కొడుతుందేమోనని. అంచేత అక్కడ పోకచెక్కల డబ్బాలోది ఒక పోకచొక్క వేసుకుంది పాయసం వాసన కొట్టకుండా. అయినా ఆమెకి ఇంకా గుండెల్లో బెదురు పోలా. తమలపాకులు కూడా వేసుకుంటే ఇంకా మంచిది, అసలు కొంచెం కూడా వాసన కొట్టదు అనుకొని కాసిని ఆకులకి సున్నం రాసి వేసుకుంది. అప్పటికి బ్రాహ్మణుడి భార్యకి మనసు కుదుట పడింది. ఎకాయకిని గదిలోకి వచ్చి దీపం ఆర్పి గది తలుపులకు గడియ వేసి ఏమీ ఎరగని దానిలాగా భర్త దగ్గరికి వచ్చి, ఏమండి, అప్పుడే అంత నిద్ర ఏమిటి? నాకు నిద్ర రావటం లేదు, ఏదైనా కథ చెప్పండి అంటూ లేపింది. నిజానికి బ్రాహ్మణుడు నిద్రపోవటం లేదు. తన భార్య మొదట పాలు పెతకటానికి లేచినప్పుడే ఆ అలికిడికి మెలకువ వచ్చింది. కానీ అప్పటి నుంచి కూడా నిద్రపోతున్నట్టే నటిస్తూ భార్య చేసిందంతా చూస్తూనే ఉన్నాడు. భార్య వచ్చి ఇలా అనేసరికి బ్రాహ్మణుడు ఇంకా నిద్రపోతున్నట్టే నటిస్తూ కళ్ళు నులుముకుంటూ, అబ్బా చంపకే, ఉపవాసం ఉండటానా, నీరసంగా ఉంది, నీకు నిద్ర రాకపోతే కూర్చో, నేను మాత్రం ఇప్పుడు కథ చెప్పలేను అన్నాడు. మీదంతా మరీ విచిత్రం అండి, నాకు లేని నీరసం మీకెందుకు వచ్చింది ఏంటి? వేషాలు పోక కథ ఏదన్నా చెప్పండి అని బలవంతం చేసింది బ్రాహ్మణుడి భార్య. అప్పుడు బ్రాహ్మణుడు చెబుతా విను అంటూ ఇలా చెప్పాడు. కథ కాటుక రాయుడు పీటెడు పాయసం నోటికి రాయుడు, కడ ముంతడు నెయ్యి గుటుక్కు,
ఆకు అటుక్కు పోక పుటుక్కు దివ్వె దిటుక్కు గడియ గుటుక్కు నువ్వు అటుక్కు నేను ఇటుక్కు అని ఇంకోవైపు తిరిగి పడుకున్నాడు. ఇది వినేసరికి బ్రాహ్మణుడి భార్య తెల్లపోయింది. తను పాలు పెతకడం దగ్గర నుంచి జరిగిందంతా భర్త కనిపెట్టాడని తెలుసుకొని మళ్ళీ నోరెత్తకుండా కుక్కిన పెయిన్లాగా తను నిద్రపోయింది. ఆ రోజు మొదలు బ్రాహ్మణుడి భార్య మళ్ళీ ఉపవాసం ఉంటానని అడిగితే ఒట్టు. బ్రాహ్మణుడు మాత్రం తన అలవాటు చొప్పున ఉపవాసం ఉంటూనే ఉన్నాడు. అంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.